హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు చికెన్ తీసుకొచ్చారండి, కేజీ చికెన్తో చికెన్ ఇగిరి పెడుతున్నాను. అది ఎలాగేంటో చెప్తాను మీకు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక కేజీ చికెన్ అండి, అది శుభ్రంగా కడుక్కుని నేను పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకుని కడుక్కున్నాను అనమాట. గ్యాస్ మీద ఒక బురువాటి గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ నాన్ వెజ్ కూరకైతే మనము చికెను, ఫిష్ ఇలా ఏ కూరలు వండుకున్నా కూడా కొంచెం నూనె, కారం ఇవన్నీ ఎక్కువే పడతాయి కదండి. దానికోసమని 3 స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్. నేను నూనె కొంచెం వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోకూడదు, 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకుని చీరేసుకున్నాను. అవి కొంచెం మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవచ్చు. 7 నిమిషాలు పట్టింది నాకు స్లోలో పెట్టుకుని ఇలా వేపుకోవడానికి. ఇలా కొంచెం బాగా వేగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కడుక్కుని పక్కన పెట్టుకున్న చికెను అందులో వేసేసుకుందాం. ఉప్పు వాటర్తో కడుక్కున్నానండి. ఉప్పు వాటర్తో కడుక్కోవడం వల్ల మనకి చికెన్ స్మెల్ అనేది రాదు. మనం ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కళ్ళుప్పు వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ తిప్పేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 7 నిమిషాలు ఉంచుకోవచ్చు. మూత పెట్టేసుకుని మధ్యన ఒక్కొక్కసారి తిప్పుకుంటూ 7 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం. అదిగో చూసారా, కొంచెం వాటర్ ఎగిరింది కదా, ఇంకా కొంచెం వాటర్ ఉన్నది. అందుకోసం ఇప్పుడు కారం వేసేసుకోవచ్చు. త్రీ స్పూన్స్ వేసాను నేను, టేబుల్ స్పూన్స్. ఒకవేళ మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకోండి. ఎక్కువ వేసుకునే వాళ్ళు అయితే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి నీసు స్మెల్ అనేది రాదు కొంచెం కారం ఎక్కువ వేసుకోవడం వల్ల. వాటర్ ఏమీ పోసుకోవద్దు, వాటర్ తోటే సరిపోతుంది. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని మసాలా రెడీ చేసేసుకోవచ్చు. చికెన్ ఎగురు కోసం మసాలా రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు అన్నది ఆప్షనల్. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. దాల్చిన చెక్క 2 ఇంచులు తీసుకున్నాను. లవంగాలు 7, మిరియాలు 7, యాలకులు 2. ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసుకొస్తాను. అదిగోండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా మసాలా, అది వేసేసుకోవచ్చు ఇందులో. ఒకసారి కలిపేసుకున్నాం మొత్తం. ఇలా అప్పటికప్పుడు మనం మసాలా నూరికిని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూర. అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వాటర్ ఎగిరేంత వరకు మూత పెట్టేసుకుందాం. కొంచెం మెలుతుంచుకుందాం, ఎందుకంటే ఆవిరికి ఇంకా వాటర్ పెరిగిపోతుంది అన్నమాట. దానికోసమని కొంచెం మెలుతుంచుకున్నాం అనుకో, అలాగా సరిపోతుంది. ఎగరడానికి నాకు సిమ్లో 10 నిమిషాలు పట్టింది. స్లోలోనే పెట్టుకున్నాను, గ్యాస్ హైలో పెట్టుకోలేదు. ఎందుకోసమంటే మాడిపోతుంది కదా, దానికోసమని. మనకి రైస్లో బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర తరిగేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి తీసేసుకుందాం. నిమ్మకాయ పిండికిని ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. పీస్ చూసారు ఎంత బాగుందో, బాగా ఉడికిపోతుంది. మనం వాటర్ పోయకపోయినా కూడా ఉడికిపోతుంది అన్నమాట మెత్తగా. చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో, అలా ఉడికిపోతుంది అన్నమాట అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం మామూలుగా కూడా ఉత్తి కూర కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. చికెన్ ఎగురు నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.